దేవుని మెప్పు పొందలేడు. దేవుడు మరుగై ఉంటాడు. నీ కళ్ళ ముందు ఉంచింది తల్లిదండ్రులనే. వాళ్ళని నీవు సన్మానించినప్పుడు, ప్రేమించినప్పుడు, వాళ్లకు న్యాయం చేయనప్పుడు నువ్వు దేవునికి ఏం చేసినా దేవునికి తృప్తి ఉండదు. గుర్తుపెట్టుకోండమ్మా. ఆడపిల్లలారా, మీ భర్తలకు సపోర్ట్ చేయండి. తల్లిదండ్రులను తను ఆదరిస్తుంటే అడ్డు తగలకండి. సైతానుల్లాగా, దురాత్మల్లాగా అడ్డు తగలవాకండి. ఎందుకంటే అది ఎంత పుణ్యఫలం అంటే అది నీ కుటుంబం పచ్చగా వర్ధిల్లడానికి కారణమైంది. నీ ఇంట ఎప్పుడు సమృద్ధి ఉండటానికి అది కారణమైంది. వాళ్ళ నోటికి కొడుకుగా అతడు అందించే ఆ పట్టడాన్ని నువ్వు కానీ ఆపావంటే ఆ ఉసురు నీకు తప్పకుండా, నీకు నీ బిడ్డ తరం తగిలిద్ది. తాతకు పెట్టిన వచ్చే తరతరాలు తప్పదని పెద్దలు సామెత చెప్తారు. ఆ కర్మ నీకు పట్టిద్ది. ఇప్పుడు జవసత్వాలు బాగున్నాయని వెర్రవీగుతూ మిడిసిపడుతున్నావేమో. ఎగిరి 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 ఎప్పుడు పడతావో తెలియదు. కోడి పిల్ల పడ్డట్టు పడతావు. కర్మ చుట్టుకుంటుంది. జాగ్రత్త. కొడుకుగా అతడు తల్లిదండ్రుల్ని చూడాలి. వాని కష్టం తల్లిదండ్రులు తినాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం తిని నీకు భర్త తయారయ్యాడమ్మా. ఈనాడు వాళ్ళు చాకిరీ చేసుకోలేని స్థితిలో పట్టడను వాడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు అంత ఆహారం వాడి ద్వారా వాళ్ళకి అందకపోతే వాళ్ళ ఉసురు వాడికి, ఆ ఉసురు వాడిని ఒక్కడికి కాదు, నీ కుటుంబం మొత్తానికి శాపమైతే. అందుకే అవసరమైతే ఏమమ్మా కోడలా, నీ అత్తమామలకి ఇదిగో సాయం చేసి రాపో, నీ భర్తకు నువ్వే ఇచ్చి పంపించు. నువ్వు నీ పుట్టింటోళ్ళకి మొత్తం లైన్ చేసుకుని అత్తింటోళ్ళకి పిండం పెట్టవాకమ్మా.